ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓ రకంగా పొత్తులు కుదరడం లేదు, పవన్ సరిపడడం లేదు, బీజేపీ పొత్తుకు అంగీకరించడం లేదు. వెరసి ఇవన్నీ కాదన్నట్టుగా తనపై ఉన్న కేసులు అన్నీ కూడా కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు చంద్రబాబుకు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా ఊహించని షాకులు కోర్టు నుంచి కూడా తగులుతున్నాయి. తాజాగా స్కిల్ స్కామ్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రకాంత్ షా ఇటీవల అప్రూవర్గా మారి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పిటిషన్పై ఇవాళ 2 వర్గాల వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపు నుంచి న్యాయవాదులు వాయిదా కోరారు. దీంతో విచారణను ఏసీబీ కోర్టు మార్చి 1వ తేదీ దాకా వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చూడబోతే ఇది ఇప్పట్లో తెగేలాగా అస్సలు కనిపించడం లేదు. చంద్రబాబు ఆశించిన మేరకైతే రిజల్ట్ ఇక్కడ రావడం లేదు. కోర్టుల్లో ఏం జరుగుతుంది? సరిగ్గా ఎన్నికలకు ముందు దోషిగా చంద్రబాబును నిలబెడతారా, లేదంటే ఎన్నికలు అయిపోయిన అనంతరం మళ్ళీ చంద్రబాబును జైలుకి తీసుకెళ్లే కార్యక్రమం మొదలెడతారా? ఇక్కడ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఓ రకంగా సెక్షన్ 16A పనికిరాదు ఈ చంద్రబాబు లాంటి కేసులకని ఓ రకంగా చెబుతున్నారు. మరో రకంగా స్కిల్ స్కామ్ కేసుల్లో ఆధారాలు పర్ఫెక్ట్గా లేదని ఇంకో వర్గం గట్టిగా చెప్తుంది. ఆధారాలు కరెక్ట్గా లేని 53 రోజులు జైల్లో కూర్చోబెట్టాల్సిన అవసరం కోర్టుకు లేదు కదా. మరి ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఏదో ఒక రోజు ఈ కేసుల ఉచ్చు మాత్రం గట్టిగా తగలబోతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. అది ఇప్పుడు రాబోయే కొద్ది రోజులక అన్నదే ఆసక్తికరంగా మారింది. క్యాడర్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు చెబుతున్న మాట వినే పరిస్థితి లేదు. ఏళ్ల నుంచి కష్టపడుతున్న వాళ్ళను పక్కకి తప్పి పొత్తులో ఉన్న జనసేన అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం, చంద్రబాబు నిర్ణయాల వెనుక ఏం వ్యూహాలు దాగి ఉన్నాయో తెలియక టీడీపీ తమ్ముళ్ళు తలబట్టుకోవడం, వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ దగ్గర సత్తా లేక జనసేన పొత్తు కోరినా ఏమాత్రం పుంజుకోలేదు గ్రాఫ్. అల్టిమేట్గా రాబోయే 2024 ఎన్నికల్లో విజయం అధికార పార్టీకే వస్తుందని డంకా బజాయించి అన్ని సర్వేలు చెబుతున్నా ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ఓవైపున పవన్, మరోవైపు చంద్రబాబు. వెరసి ఇద్దరిని నమ్మలేని ప్రజానికం కోట్లాది మంది అంతా కూడా జగన్కే చేకూరుతున్నారు తప్ప ఇక్కడ చంద్రబాబును కానీ, పొత్తులో ఉన్న పవన్ను కానీ, ఏ పొత్తు లేని జగన్ను పొట్టు తిడుతున్న చెల్లి షర్మిలాను కానీ నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. వీళ్ళంతా కేవలం పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్స్ మాదిరిగా వచ్చి వెళ్ళే వాళ్ళే తప్ప పొలిటికల్ హీరోస్ కాదు అన్న సంగతి అయితే అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ప్రజల హీరో, ప్రజల నాడి తెలుసుకున్న నాయకుడు ఏకంగా వైఎస్ జగన్ గారు మాత్రమేనని, ఆయన తలుచుకుంటే మాత్రమే మంచి చేయగలుగుతారని, ఇంకా ఆయన మేనిఫెస్టో విడుదల చేయక ముందే ఈ క్రేజ్ ఉంటే ఇప్పుడు రాబోయే బహుశా 2 రోజుల్లో రాత్తాడు వేదికగా జగన్ సిద్ధం భారీ సభ వేదికగా కొత్త మేనిఫెస్టో ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ కొత్త మేనిఫెస్టో అనంతరం జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఆ మేనిఫెస్టోకు ఫిదా అయ్యి మళ్ళీ ఎంతమంది టీడీపీని వీడి అధికార పార్టీలోకి వస్తారు, ప్రజానికం కాస్తో కూస్తో జగన్కు ఓటు వెయ్యము అన్న వాళ్ళు కూడా ఈ మేనిఫెస్టో చూసి ఓటు మలుచుకునే అవకాశం లేకపోలేదు. వెరసి ఇవన్నీ చూస్తే గెలుపు తథ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారికే సొంతమవుతుంది తప్ప నమ్మకం లేని చంద్రబాబుకైనా, ఆవేశం పవన్కైనా ఆస్కారమే లేదు ఇక్కడ అంటున్నారు అంతా కూడా. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.